నమస్కారం. మీనరాశి 2025 మిత్రులారా, ఎవ్రీ వీడియోలో చెప్తున్నట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. చాలా లేట్గా షూట్ చేస్తున్నాను, కానీ నేను ట్రై చేస్తాను ఈ మంత్ నుంచి తొందరగా మీకు పోస్ట్ అయ్యేలాగా. జూన్ 2025 మీనరాశి. విజ్డమ్, మిస్టరీ, జస్టిస్. మిత్రులారా, ఈ ఒక్క కార్డు చాలు మీ యొక్క హెల్త్ని ముందుకు నడిపించడానికి. హెల్త్ ఇష్యూస్ అయితే మీకు ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి. మీన రాశికి ఏనాట్స్ అని నడుస్తుంది కాబట్టి దేర్ ఆర్ హెల్త్ ఇష్యూస్. డాక్టర్ విజిట్ చేయండి, చెకప్ చేయించుకోండి. నెక్స్ట్ వెల్త్ చూద్దాం. మీన రాశి వెల్త్. ఎక్కువగా మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతం. కమిట్మెంట్ కార్డ్. క్రియేషన్, యూనివర్స్ మీ దగ్గర ఉంది, కానీ మీరు మెడిటేట్ చేయాలి. మెడిటేషన్ చేయకపోతే చాలా కష్టం. ఫోకస్ ఆన్ యువర్ వర్క్, దట్ ఈస్ వాట్ ఐ వాజ్ సేయింగ్. బాగా మీ వర్క్లో మీరు ఫోకస్ చేస్తే ధనానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి మెల్లగా తీరుతాయి. మీరు అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ మనీ అయితే రాదు. మీరు ఒక ₹1,00,000 మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీకు కనీసం 50,000 వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అయితే ఇప్పుడు మనం రిలేషన్షిప్ కూడా చూసేద్దాం. లాస్ట్ కార్డ్. డ్రీమ్ క్యాచర్ అంటే మీరేదో ఒక ఆలోచన విధానం ఉంది. మదర్ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. డివైన్ బ్లెస్సింగ్ కూడా ఉంది, అంటే డివైన్ నుంచి మీకు చాలా ఆశీర్వాదం వస్తుంది. అయితే ఈవెన్ మీరు 7.5 సెకండ్ ఫేజ్లో ఉన్నా కానీ మీకు యూనివర్స్ నుంచి ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. భగవంతుడు, యూనివర్స్ మీతోడే ఉన్నారు. అయితే లాస్ట్ రిలేషన్షిప్ కూడా చూసేద్దాం. జమాకాలి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ప్రొటెక్షన్ కూడా ఉంది. వరల్డ్ ప్రొటెక్షన్ ఉంది. రీబర్త్ కార్డ్. ఎక్కువగా మీన రాశికి రీబర్త్ కార్డ్ వస్తుంది. ఎవరో ఒకరు చీట్ చేస్తారు, అంటే ఎక్కడి నుంచో పేమెంట్ రావాల్సింది రాకపోవడం, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చీట్ చేయడం, బ్యాక్ బైటింగ్ చేయడం. ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది బ్యాక్ బైటింగ్ చేయడం. మీ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడం, వేరే వాళ్ళ దగ్గర పక్క వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివి కొంచెం ఎక్కువైపోయింది. అయితే లెట్స్ సీ వాట్ ఈస్ ది మీన రాశి 2025 మీన రాశి యొక్క ఏంజల్ కార్డ్. వాట్ ఈస్ ఏంజల్ మెసేజ్? లెట్స్ సీ వాట్ ఈస్ ఏంజల్ మెసేజ్. పీస్ఫుల్ రెజల్యూషన్. ఏదైనా మీరు పీస్ఫుల్గా చేయగలరు, శాంతమే. ఆర్గ్యుమెంట్స్ మాత్రం చేయకండి. ఆర్గ్యుమెంట్స్ చేస్తే మీరు ఎప్పుడూ విన్ అవ్వలేరు, ఓడిపోతారు. అయితే తప్పకుండా మీరు ఈ మంత్లో మీరు అనుకున్నవన్నీ అచీవ్ చేయాలి, మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అని కోరుకుంటూ, बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्थ.